మీ పేరండి? మాబి. ఏ ఊరు? పులిపాడు. ఏ నియోజకవర్గం? ముల్లమూరు మండలం. నియోజకవర్గం దర్శినా? దర్శే కానీ ముల్లమూరు మండలం. పులిపాడు. జగనన్న పరిపాలన ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. చంద్రన్నతో పోల్చుకుంటే బెటరా? చాలా పర్లేదు. మీ ఇంట్లో ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి? అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి, రుణమాఫీ డబ్బులు వచ్చాయి, ఆటో డబ్బులు పడ్డాయి. పర్లేదు. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో స్కూల్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి? చాలా వాటికి పర్లేదు. అప్పటికన్నా ఇప్పుడు చాలా పర్లేదు. అసలు అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. మారిపోయింది అసలు. మీ పిల్లల చదువు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? చాలా పర్లేదు, బాగానే చేస్తారు. ఇంగ్లీష్ చదువుతున్నారు ఇప్పుడు? అబ్బాయి 10th, పెద్ద అబ్బాయి ఇంటర్ అయిపోయింది. బాగానే ఉంది, పర్లేదు. విద్య అయితే చాలా బాగుంది మీకు? ఇప్పటికైతే చాలా పర్లా. మరి దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బూచేపల్లి గారు పోటీలో ఉన్నారు, టీడీపీ నుంచి లక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు కలవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ? మేమైతే బూచేపల్లి అనుకుంటున్నాం. రావాలి, కావాలి. ఎందుకు అలా అనుకుంటున్నాం? అంతే, ఇప్పటికైతే మాకు బాగుంది కాబట్టి రావాలి, కావాలి. ఆయన చాలా మంచి చేశారా? చేశారు. ఇంకో మాట ఏంటంటే ఆయన సొంత నిధులతో ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చేశారు. సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పేదలందరికీ ఆర్థిక సహాయం కానీ మిగతా అన్ని పనులు చేస్తున్నారని వినిపిస్తుంది. అదంతా నిజమేనా? నిజమే, పర్లేదు, బాగానే చేశారు. ఇప్పటికైతే బాగానే ఉంది. బాబు వస్తే మేము చెప్పలేము. అసలు ఇంకా ఉన్నాయి కూడా పోతాయి. ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా సరే ఇప్పుడు వాడికి చాలా పర్లేదు. ఈ తడవ అది కూడా ఉండదు. బాబు వస్తే అంబులెన్స్ ఉండదు, ఆరోగ్యశ్రీ ఉండదు. ఇప్పుడు వాడికి చాలామంది బాగానే బతుకుతున్నారు, బాగానే ఉన్నారు. అది